నమస్కారం అండి. నా పరిచయం, నేను డాక్టర్ ఎస్వి రామారావుని. ప్రగతి రిసార్ట్స్తో హార్టికల్చరిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. మనం ప్రతిసారి కూడాను మొక్కల గురించి, వాటి యొక్క ఉపయోగాలు, ముఖ్యంగా ఔషధ గుణాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు ఇంకొక రకమైన మొక్కల గురించి మనం తెలుసుకుని అవగాహన చేసుకుని ఏమిటి అన్నటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి. దీని పేరు అడ్డసరం. గ్రామీణ ప్రాంతం అడ్డసరం. వసాకు అన్నట్టు ఇంకొక పేరు. ఎడాతొడా వాసిక అని ఇంగ్లీష్లో బొటానికల్ నేమ్ అనమాట. అడ్డసరం వసాకు. అయితే వస అనగానే వస కొమ్ము అని చెప్పేసి అల్లం లాంటి మొక్క ఇంకోటి ఉంది. అదేమో వేరు మొక్క, ఇదేమో విడిగా ఇంకో వేరు పేరు అనమాట అండి. అడ్డసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా విస్తారంగానే పెంచుతూ ఉంటారు. మనకు తెలియకోకుండానే ఒక రకమైన కంచె భాగంగా, అంటే లైవ్ ఫెన్సింగ్గా కూడా పెంచుతూ ఉంటారు. దీనిలో కొన్ని ప్రత్యేకతలు. ఎవర్ గ్రీన్ ష్రబ్ అనమాట. ఇది ష్రబ్ అంటే మీడియం సైజు మొక్క అనమాట. ఎవర్ గ్రీన్ ఎప్పుడు త్రూఅవుట్ ది ఇయర్ కూడా చాలా పచ్చదనంగా ఉంటుంటుంది. ఇంకొక సుగుణం ఏంటంటే దీంట్లోనూ ప్రధానంగా ఇది చాలా చాలా హార్డీ ప్లాంట్. అంటే దీన్ని మనం నాటేసి అట్లా వదిలేసినా కూడాను మనకు కొంచెం గడ్డు కాలం వచ్చినా, వర్షాలు పడకపోయినా, అది మినిమం మోస్ట్ మాయిశ్చర్ లెవెల్ ఉన్నా కూడా ఈ మొక్క చాలా ఎవర్ గ్రీన్గా బాగా పెరుగుతుంటుంది. ఇది చక్కటి గెలలాగా ఇస్తుంటుంది. పువ్వు గెల, దాంట్లో తెల్లటి పువ్వు కూడా ఉంటుంది. చూస్తానికి చాలా అందంగా ఉంటుంది. అయితే లైవ్ ఫెన్సింగ్ అనే కాకుండా దీనిలో ఉన్న ఔషధ గుణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే అనేక రకాలటువంటి మన ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకమైన వ్యాధులకి ఇది బాగా పనిచేస్తుంటుంది. అంటే దగ్గు లాంటిది, ఆస్మా లాంటిది అలాంటిది. అందున కూడాను పిల్లలకు సంబంధించిన ఆస్మా లాంటి పిల్లలకు సంబంధించిన ఊపిరితిత్తులు ఇంకా ఎక్కువగా వాడుతుంటారు. ఈ పచ్చాకు రసం కానీ, ఆకులు ఎండబెట్టి వాటి యొక్క పౌడర్ కానీ, లేకపోతే ఆకులను ఎండబెట్టేసి వాటిని కాల్చేసి వచ్చే పొగ కానీ ఆ పిల్లలకు కానీ అందించగలిగితే అనేక రకాలైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని ఇది తగ్గిస్తుంటుంది. మంచి లైవ్ ఫెన్సింగ్గా పనిచేస్తుంటుంది. ఎవర్ గ్రీన్గా ఉంటుంది. పూలు పూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అందులో హార్డీ ప్లాంట్ కాబట్టి దానికి పోషణ కూడా చాలా తక్కువ. అయితే ఈ రోజుల్లో మనము ఈ పర్యావరణ దృష్టిలో పెట్టుకుని అనేక రకాల సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తున్నాం. దాంట్లో ఒక ముఖ్యమైన భాగం బయోపెస్టిసైడ్స్ అని చెప్పేసి రకరకాల మొక్కల యొక్క కషాయాల్ని మనం మొక్కల మీద కానీ జల్లితే వాటిలో ఉన్నట్టు కొన్ని ఔషధ విలువల వల్ల, కొన్ని ఈ పురుగుల్ని నివారించే కొన్ని గుణాలు ఉండటం వల్ల మన పెస్టిసైడ్స్గా పనిచేస్తుంది. అందుకని దీన్ని బయోపెస్టిసైడ్స్ అంటున్నాం. అంటే జీవం ఉన్నట్టు మొక్కల నుండి సేకరించడం ఇది కూడాను ప్రధానంగా ఒక రకమైన ముఖ్యమైన బయోపెస్టిసైడ్స్ దీని నుంచి తయారు చేయవచ్చు. దీని యొక్క ఆకుల్ని మనం స్టోరేజ్ చేస్తున్న కొన్ని రకాల ధాన్యాల్ని, కొన్ని రకాల మన కందులు లాంటివి, పెసలు లాంటివి, మినుము లాంటివి, ఇలాంటి ధాన్యాలన్నీ కూడాను స్టోర్ చేసి ఈ ఆకుని దాంట్లో కానీ వేసామంటే దాన్ని చీడపీడలు, అంటే స్టోరేజ్ ఇన్సెక్ట్స్, పెస్ట్స్, ఇతర రకరకాలుగా వచ్చే వ్యాధులు కూడాను వాటిని ఆశించవు. కాబట్టి అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి మొక్క, ముఖ్యంగా ఔషధ గుణాలు కూడా ఉన్నటువంటి మొక్క ఈ యొక్క అడ్డసరం మొక్క. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.